నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ సమాజంలో తల్లిదండ్రులు మరియు అలాగే గురువులు మరియు కువైట్ లో కొంతమందిని నమ్మే విధంగా అయితే లేదు. ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల పిల్లలకు హాని జరుగుతూ ఉంటే, అలాగే స్కూలుకు పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న టీచర్ల వల్ల కూడా వాళ్ళకైతే ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే కువైట్ లో సోషల్ మీడియా వేదికగా ఒక విద్యార్థిని ఒక అమ్మాయిని అసభ్యకరంగా ప్రవర్తించేలా ప్రేరేపించిన ఒక కువైట్ టీచర్ కు క్రిమినల్ కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆన్లైన్ ద్వారా అనైతిక చర్యలకు పాల్పడేలా తన విద్యార్థులలో ఒకరిని ప్రోత్సహించారనే ఆరోపణలపైన పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ఉపాధ్యాయుడికి ముందస్తుగా అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఒక ప్రకటనలో నిందితుడైన ఉపాధ్యాయుడు సోషల్ మీడియా యాప్ ద్వారా విద్యార్థికి అనుచితమైన పదబంధాలు, ఫోటోలు మరియు వీడియోలు రికార్డు చేసి పంపాడని చెప్పి, ఇవన్నీ ప్రజా నైతికతను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. ఇలాంటి నేరాలకు సంబంధించి కఠినమైన శిక్షలు ఉన్నాయని చెప్పి నిందితుడు తన పైన పెట్టిన ఆరోపణలు కూడా ఒప్పుకోవడం జరిగింది. దీంతో కువైట్ క్రిమినల్ కోర్టు అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.